పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఆకస్మిక వైమానిక దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలతో ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయాలు కలిగేలా ఉన్నాయి. మరోవైపు అమెరికాతో ఇరాన్ అణు చర్చలు విఫలమయ్యాయి. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంతో భయానక వాతావరణం ఉంది. ఈ దాడుల ప్రభావం వల్ల ముడిచమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే శనివారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్కు $6 పైగా పెరిగి 5 నెలల గరిష్ట స్థాయి $78 దాటింది. ఇరాన్ నుంచి సరఫరాలో అంతరాయాల కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ నిత్యం 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తి చేస్తుంది. 1.5 మిలియన్ బ్యారెళ్లను ఎగుమతి చేస్తుంది. భారత్లో చమురు వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ఈ యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్ తమ వాయు మార్గాలను మూసివేశాయి. ఇరాన్ వాయు మార్గంలో వెళ్లే విమానాలు ఈజిప్ట్, సౌదీ అరేబియా లేదా టర్కీ వైపు మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల ఐరోపా, ఆసియా విమాన మార్గాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో విమాన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. భారత్లో కూడా విమాన ప్రయాణాల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా మధ్య ఘర్షణలతో ఇప్పటికే భారంగా ఉన్న విమానయాన పరిశ్రమ ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వారితో ఇది మరింత భారమయ్యే అవకాశమే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఈ ఘర్షణల వల్ల గోల్డ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి కారణం యుద్ధాల సమయంలో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెడతారు. లిక్విడ్ క్యాష్ అంత సేఫ్గా భావించరు. అందుకే బంగారానికి రెక్కలు వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా సామాన్యులకు భారంగా మారబోతోంది.